తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా తెలంగాణ కాషాయం తెలంగాణ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 9వ వార్డు బీజేపీ అభ్యర్థిగా నేను మరి బరిలో నిల్చోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాలు నగరాలు అన్నీ కూడా సకల హంగులాలతో సకల అభివృద్ధితో రోడ్లు సీసీ రోడ్లు మురికి కాలువలు ప్రతి ఒక్క నిధి మరి పేద ప్రజలకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరి ఇండ్లు కేటాయించి అదేవిధంగా బాత్రూమ్లు కేటాయించి అదేవిధంగా 6 నెలలకు మరి సరిపడే విధంగా మరి బియ్యం కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సహకారంతో ఈరోజు మేము అనేక అభివృద్ధి పనులు ఈ కరీంనగర్ పార్లమెంట్లో అభివృద్ధి చేస్తూ ఉన్నాము. హుస్నాబాద్ టౌన్ కూడా మరి అనేక నిధులు తీసుకొచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి కూడా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే జాతీయ రహదారి నిర్మాణం కూడా ఈరోజు కంప్లీట్ అవుతూ ఉన్నది. దాదాపు ఇంకా 10% పనులు మాత్రమే కావాల్సి ఉన్నది. అదేవిధంగా మరి ప్రతి వార్డులో సీసీ రోడ్లు మురికి కాలువలు అన్నీ కూడా మరి పూర్తయి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో పట్టణ అభివృద్ధి కూడా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా నేను 9వ వార్డు ప్రజలందరినీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఈరోజు కేంద్ర మంత్రి సహకారంతో మన వార్డులో ప్రధాన సమస్య అయిన శ్మశాన వాటిక నిర్మాణాన్ని బండి సంజయ్ గారి సహకారంతో అక్కడ మరి నిర్మిస్తానని చెప్పేసి మాటిస్తూ ఉన్నాను. పల్లె చెరువును అభివృద్ధిపరిచి మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతానని, అలాగే బతుకమ్మ పండుగకు మన ఆడపడుచులు ఆడుకోవడానికి బతుకమ్మ ఘాట్ లేదు కాబట్టి ఆ బతుకమ్మ ఘాట్ నిర్మాణం కూడా నేను చేపడతానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా అక్కడే చిన్నపిల్లలు మరి సాయంత్రం వేళల్లో సేద తీరడానికి ఆడుకోవడానికి మినీ పార్క్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మరి మాటిస్తూ ఉన్నాను. అలాగే అక్కడే ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. శాలివాహన సంఘానికి ఈరోజు ఆ సంఘం కనుక మనం చూసుకున్నట్టయితే పిల్లర్లు పోసి స్లాబ్ పోసి వట్టిగానే అట్లా నామమాత్రంగా అసంపూర్తిగా ఉన్నది కాబట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో ఆ శాలివాహన సంఘాన్ని అక్కడ ఒక బోర్ వేపించి పూర్తిగా మరి సకల అంగుళాలతో ప్రహరీ కూడా కట్టించి ఆ భవన నిర్మాణానికి కూడా నేను సహకరిస్తానని చెప్పేసి మాటిస్తూ ఉన్నాను. అలాగే ప్రధాన చౌరస్తాల వద్ద ప్రజల రక్షణ కొరకు ప్రతి ప్రధాన చౌరస్తాలలో మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మరి హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రధాన చౌరస్తాల వద్ద హైమాస్ లైట్లు ఏర్పాటు చేసి మన వార్డు చీకట్లో ఉండకుండా హైమాస్ లైట్లతో మరి వెలుగులు విరజిమ్మేలా మరి ప్రతి ప్రధాన చౌరస్తాలల్లో మరి అది ఏర్పాటు చేస్తానని చెప్పేసి హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తానని చెప్పేసి మాటిస్తూ ఉన్నాను. అలాగే ఎస్సీలకు సంబంధించిన విషయంలో మరి అంబేద్కర్ భవన నిర్మాణం 2 రూములు అయినాయి తప్ప చుట్టుపక్కల ప్రహరీ గోడ లేదు, అక్కడ బోరు లేదు. సకల అంగుళాలతో వాటి గదుల పెంపు కానీ అదేవిధంగా బోర్ వేయించి మినీ ట్యాంక్ వేయించి అక్కడ ఎస్సీ వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు అందరూ కూడా అనగాన వర్గాలకు చెందిన వారు ఉంటారు కాబట్టి వారికి ఒక షెడ్ ఏర్పాటు చేసి ఫంక్షన్లు కానీ ఇంకా ఇతరత్ర చేసుకోవడానికి వీలుగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ మరి యువజన సంఘాలకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే విధంగా రేకుల షెడ్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆరేపల్లె
మొత్తం కూడా కోతుల బెడదతోని ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నారు. నేను గెలిచిన 2 నెలల్లోపే మరి 9వ వార్డులో కోతులన్నీ కూడా పట్టించి వీళ్ళందరూ సురక్షితంగా ఉండే విధంగా చూసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ, ఇవన్నీ నేను ఏదైతే అభివృద్ధి పనులు చేస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నానో అవన్నీ కనుక చేయకపోతే 2 సంవత్సరాలలో కౌన్సిలర్ పదవికి నేనే రాజీనామా చేసి స్వచ్ఛందంగా పక్కకు తప్పుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క వార్డు అభివృద్ధి నేను చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి 9వ వార్డు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఉన్నాను. బీజేపీ పార్టీ అభ్యర్థి హుస్నాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బత్తుల శంకర్ బాబు కమలం పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. ఆశతో కాదు, ఆశయంతో వస్తున్నా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా బత్తుల శంకర్ బాబు, 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, హుస్నాబాద్. పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా, దేశమంతా గెలుస్తుందిరా కదలిరా, చైత్రయాత్ర చేస్తుందిరా కదలిరా.
ఓహో తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా ఓహో తెలంగాణ కాషాయం తెలంగాణ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా ఓహో కుటుంబాల పాలనకు పాతర వేద్దాం జన జాతర చేద్దాం తెలంగాణ రక్షకులై అడుగులు వేద్దాం ధర్మయుద్ధ 9వ వార్డు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 9వ వార్డు బీజేపీ అభ్యర్థిగా నేను మరి బరిలో నిల్చోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాలు నగరాలు అన్నీ కూడా సకల హంగులాలతో సకల అభివృద్ధితో రోడ్లు సీసీ రోడ్లు మురికి కాలువలు ప్రతి ఒక్క నిధి మరి పేద ప్రజలకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరి ఇండ్లు కేటాయించి అదేవిధంగా బాత్రూమ్లు కేటాయించి అదేవిధంగా 6 నెలలకు మరి సరిపడే విధంగా మరి బియ్యం కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సహకారంతో ఈరోజు మేము అనేక అభివృద్ధి పనులు ఈ కరీంనగర్ పార్లమెంట్లో అభివృద్ధి చేస్తూ ఉన్నాము. హుస్నాబాద్ టౌన్ కూడా మరి అనేక నిధులు తీసుకొచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి కూడా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే జాతీయ రహదారి నిర్మాణం కూడా ఈరోజు కంప్లీట్ అవుతూ ఉన్నది. దాదాపు ఇంకా 10% పనులు మాత్రమే కావాల్సి ఉన్నది. అదేవిధంగా మరి ప్రతి వార్డులో సీసీ రోడ్లు మురికి కాలువలు అన్నీ కూడా మరి పూర్తయి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో పట్టణ అభివృద్ధి కూడా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా నేను 9వ వార్డు ప్రజలందరినీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఈరోజు కేంద్ర మంత్రి సహకారంతో మన వార్డులో ప్రధాన సమస్య అయిన శ్మశాన వాటిక నిర్మాణాన్ని బండి సంజయ్ గారి సహకారంతో అక్కడ మరి నిర్మిస్తానని చెప్పేసి మాటిస్తూ ఉన్నాను. పల్లె చెరువును అభివృద్ధిపరిచి మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతానని, అలాగే బతుకమ్మ పండుగకు మన ఆడపడుచులు ఆడుకోవడానికి బతుకమ్మ ఘాట్ లేదు కాబట్టి ఆ బతుకమ్మ ఘాట్ నిర్మాణం కూడా నేను చేపడతానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా అక్కడే చిన్నపిల్లలు మరి సాయంత్రం వేళల్లో సేద తీరడానికి ఆడుకోవడానికి మినీ పార్క్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మరి మాటిస్తూ ఉన్నాను. అలాగే అక్కడనే ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. శాలివాహన సంఘానికి ఈరోజు ఆ సంఘం కనుక మనం చూసుకున్నట్టయితే పిల్లర్లు పోసి స్లాబ్ పోసి వట్టిగానే అట్లా నామమాత్రంగా అసంపూర్తిగా ఉన్నది కాబట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో ఆ శాలివాహన సంఘానాన్ని అక్కడ ఒక బోర్ వేపించి పూర్తిగా మరి సకల అంగుళాలతో ప్రహరీ కూడా కట్టించి ఆ భవన నిర్మాణానికి కూడా నేను సహకరిస్తానని చెప్పేసి మాటిస్తూ ఉన్నాను. అలాగే ప్రధాన చౌరస్తాల వద్ద ప్రజల రక్షణ కొరకు ప్రతి ప్రధాన చౌరస్తాలలో మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మరి హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రధాన చౌరస్తాల వద్ద హైమాస్ లైట్లు ఏర్పాటు చేసి మన వార్డు చీకట్లో ఉండకుండా హైమాస్ లైట్లతో మరి వెలుగులు విరజిమ్మేలా మరి ప్రతి ప్రధాన చౌరస్తాలల్లో మరి అది ఏర్పాటు చేస్తానని చెప్పేసి హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తానని చెప్పేసి మాటిస్తూ ఉన్నాను. అలాగే ఎస్సీలకు సంబంధించిన విషయంలో మరి అంబేద్కర్ భవన నిర్మాణం 2 రూములు అయినాయి తప్ప చుట్టుపక్కల ప్రహరీ గోడ లేదు, అక్కడ బోరు లేదు. సకల అంగుళాలతో వాటి గదుల పెంపు కానీ అదేవిధంగా బోర్ వేయించి మినీ ట్యాంక్ వేయించి అక్కడ ఎస్సీ వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు అందరూ కూడా అనగాన వర్గాలకు చెందిన వారు ఉంటారు కాబట్టి వారికి ఒక షెడ్ ఏర్పాటు చేసి ఫంక్షన్లు కానీ ఇంకా ఇతరత్ర చేసుకోవడానికి వీలుగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ మరి యువజన సంఘాలకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే విధంగా
రేకుల షెడ్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆరేపల్లె మొత్తం కూడా కోతుల బెడదతోని ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. నేను గెలిచిన 2 నెలల్లోపే మరి 9వ వార్డులో కోతులన్నీ కూడా పట్టించి వీళ్ళందరూ సురక్షితంగా ఉండే విధంగా చూసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ ఇవన్నీ నేను ఏదైతే అభివృద్ధి పనులు చేస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నానో అవన్నీ కనుక చేయకపోతే 2 సంవత్సరాలలో కౌన్సిలర్ పదవికి నేనే రాజీనామా చేసి స్వచ్ఛందంగా పక్కకు తప్పుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క వార్డు అభివృద్ధి నేను చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి 9వ వార్డు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఉన్నాను.